సినిమా నటుడు ప్రకాష్ రాజ్ చాలా సూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయన రాజకీయాలపై, స్వేచ్ఛాభావం, ప్రభుత్వ వైఖరి వంటి అంశాలపై తరచుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో కూడా ఆయన బాలీవుడ్ సెలబ్రిటీల మౌనంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ మౌనంగా ఉండకూడదు, సొంత అభిప్రాయాలను చెప్పే ధైర్యం కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. ఆయన మాటల ప్రకారం చాలా మంది తమ అభిప్రాయాలను చెప్పే ధైర్యం లేకుండా, కొందరు మాత్రం స్వయంగా అమ్ముడుపోయినట్లు వ్యవహరిస్తున్నారు. నీవు మాటలు చెప్పే ధైర్యం కలిగి ఉన్నావు, కానీ అందరికీ అలాంటి అవకాశం ఉండదు అని. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ నేను క్షమించలేను. ఎందుకంటే చరిత్ర లిఖించే సమయంలో నేరాలు చేసిన వారిని క్షమించవచ్చు, కానీ నోరు మూసుకున్న వారిని క్షమించలేరు అని చెప్పారు. ఆయన ఫావద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమాను నిషేధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ సందేశాలు ఉన్న సినిమాలను నిషేధించడం సరైనది కాదు అని అన్నారు. పిల్లలపై అఘాయిత్యాలు లేదా అశ్లీలతను ప్రోత్సహించే కంటెంట్ లేకపోతే ఏ సినిమా అయినా నిషేధించకూడదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరియు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు తెరలేపాయి.